వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ఎంతో సులభంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకొని తొక్కలన్నీ తీసుకోవాలి. బంగాళదుంపలను తీసుకొని మధ్యలో కట్ చేసి వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. అన్ని బంగాళదుంపలను ఇలాగనే పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ నీళ్ళల్లో వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ బంగాళదుంపలను బాయిల్ చేయడానికి గ్యాస్ పైన నీటిని వేడి చేసుకోవాలి. వేడి అవుతున్న వాటర్లో కొంచెం పసుపు, ఒక చిన్న స్పూను బ్లాక్ సాల్ట్, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని నీటిని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి అయిన వాటర్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోకూడదు. గట్టిగా ఉన్న బంగాళదుంపలు కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని నీటిలోంచి బయటకు తీసి చల్లనీళ్ళల్లో వేసేద్దాం. ఇలా చల్లనీళ్ళలో వేయటం వల్ల బంగాళదుంప ముక్కలన్నీ మరీ మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ చల్లారిన బంగాళదుంప ముక్కలను నీటిలో నుంచి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు తడి ఆరిపోయిన బంగాళదుంప ముక్కలన్నిటికీ కొద్దిగా నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కంటే తక్కువగా కార్న్ ఫ్లోర్ తీసుకొని పైన చల్లుతూ కొద్దిగా బంగాళదుంప ముక్కలన్నిటికీ పట్టిస్తూ రావాలి. ఇక్కడ కార్న్ ఫ్లోర్ను కొద్దిగా మాత్రమే పట్టించాలి. ఎక్కువ వేయటం వల్ల అవి ఉంటలు కట్టే ఛాన్స్ ఉంది. ముందుగా హాఫ్ స్పూను, తర్వాత ఒక స్పూను, మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకుంటూ కార్న్ ఫ్లోర్ను బంగాళదుంపలకు బాగా పట్టించాలి. ఇలా కార్న్ ఫ్లోర్ను పట్టించిన బంగాళదుంపలన్నీ 2-3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలో కొద్దిగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని బంగాళదుంప ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బంగాళదుంపలను ఒక్కసారి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నూనెలో కొద్దిగా ఈ బంగాళదుంప ముక్కలను వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్రంచీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారైనవి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము ఇంట్లోనే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలానే మిగతా బంగాళదుంప ముక్కలను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేద్దాం.
ఫ్రెంచ్ ఫ్రైస్ లైట్ ఎల్లోయిష్ గోల్డెన్ కలర్లో క్రంచీగా బాగా వచ్చాయి. ఎంతో ఈజీగా టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారైనాయి.